भी ध्यान करें हम, सकल विश्व में सबसे प्यारा यह है भारत देश हमारा। सबसे ऊंचा इसे उठाए सब बोलो भारत माता की। जय जय हे तेलंगाना जननी जय केतनं मुकोटि गंतुक जय जय तेलंगाना। తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అనాది కాలం నుండి తెలంగాణకు అత్యంత వైభవమైన చరిత్ర ఉంది, అఖండమైన వారసత్వం ఉంది. దేశంలోనే పేరు పొందిన శాతవాహన చక్రవర్తుల పాలనకు తొలి మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి. తెలుగు తత్వానికి తెలంగాణ అస్తిత్వానికి ఆకృతి ఇచ్చిన కాకతీయ నిర్మాణాత్మక ప్రజారంజక పాలనకు పునాదులు తెలంగాణలో ఉన్నాయి. అలాగే భారతీయ జీవన విధానానికి ఊపిరి విభిన్నత వైవిధ్యత. ప్రధాని నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ విశిష్టత. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధం, జైనం ఇతర మతాల సంస్కృతుల సంగమ స్థలం మన దేశం. మన దేశానికి ప్రతిరూపం లాంటిది తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింలు సహజీవన సంస్కృతి పరస్పర గౌరవం ఎంతగానో విరాజిల్లుతున్నాయి. మహాత్మా గాంధీ అంతటి మహానీయుడు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి గంగా జమున తెహజీబ్ అని ప్రశంసించారు. భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సంధానంగా ఉంది. తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా. ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ 1948 సంవత్సరం ఈనాడు దినం సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాజరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఆనాటి వీర యోధులైన కొమరం భీం, సిద్ది కొమరయ్య, రావి నారాయణ రెడ్డి గారు, స్వామి రామానంద తీర్థ గారు, సర్దార్ జమలాపురం కేశవరావు గారు, వట్టికోట అశ్వాల్
స్వామి గారు, చాకలి ఐలమ్మ గారు, భీమరెడ్డి నరసింహారెడ్డి గారు, ఆర్ట్ల రామచంద్రరెడ్డి గారు, ఆర్ట్ల కమలాదేవి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ప్రజాకవి కాళోజీ గారు, ముగ్గురు మోయినుద్దీన్ గారు, సైఫుల్లా ఖాన్ గారు, బండి యాదగిరి గారు, దాసరి కృష్ణమాచార్య గారు, సుద్దాల హనుమంత్ గారు, ఇంకా ఎందరో మహానుభావులు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. పుట్టిందొకటి సత్తిందొకటని ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడంలో కూడా వీరి యొక్క పాత్ర మరవలేనిది. భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1952 వరకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా 1952లో జరిగిన ఎన్నికల్లో శ్రీ బూరుగుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. 1956 వరకు సొంత రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగి మిగులు నిధులు గల హైదరాబాద్ రాష్ట్రం, మిగులు భూములు గల రాష్ట్రం ఆనాటి అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని ముందుకు సాగింది. రాష్ట్రాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫెడరల్ కమిషన్ సూచనల మేరకు తెలుగు భాషను మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ కలిపి పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలు మాట్లాడే యాస భాషలలో తేడాలు ఉండడం, ఇరు ప్రాంతాల వారు జరుపుకునే పండుగలు, వేషాధారణ కూడా తేడాలు ఉండడం మూలంగా తెలంగాణ ప్రాంత యాస, భాష, సంస్కృతి చిన్నచూపుకు గురవుతున్నాయనే భావన తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఉద్యమం చోటు చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురవడంతో తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడం, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతేతరులను అధిక సంఖ్యలో ఉద్యోగాలు నియమించుకోవడంతో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించారు. తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 13 జనవరి 1969లో యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు మరియు అన్ని వర్గాల ప్రజలు జరిపిన ఈ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర భావనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. 1971 5 సూత్రాల పథకం ప్రకటనలో ముల్కీ నిబంధనలు పునరుద్ధరిస్తామని ప్రస్తావన ఉండడంతో ఉద్యమం కొంత తెల్లారినా ముల్కీ నిబంధనలు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వ్యతిరేకిస్తూ అప్పటి వరకు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన తెలంగాణ వారు మరియు తటస్థంగా తెలంగాణ ప్రముఖులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేశారు. అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో ముల్కీ నిబంధన చట్టబద్ధమైనవని తీర్పునివ్వడంతో తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు, యువత జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో అనేక మార్పులు జరిగాయి. దాంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెరిగింది. దీంతో పాటు తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు ప్రజలు ఉద్యమం పాట పట్టారు. జయేంద్ర ఉద్యమం ఫలితంగా వెలువరించిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నివాస అర్హతను తగ్గించడంతో వేలాది మంది స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగంలో ప్రవేశించడం మొదలైంది. ఇదే విషయాన్ని జయభార్గవరెడ్డి కమిటీ, గిరిక్లాని కమిషన్లు కూడా నిర్ధారించాయి. తెలంగాణ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞాపనలు చేసినా స్పందించకపోవడంతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకోవడం కష్టమని భావించి ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. మరోవైపు ఉద్యమ భావనను ప్రజలు నిర్మించేందుకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, ఆచార్య కేశవరావు జాదవ్ లాంటి వారు తెలంగాణ ప్రాంతం అంతటిని సందర్శిస్తూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సాధన కోసం అనేక రాజకీయ పార్టీలు పురుడు పోసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమ భాగస్వాములు అయ్యాయి. మరిదశ తెలంగాణ ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు. తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం, చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు, రచయితలు, కళాకారులకు వేదిక తీసుకొచ్చింది. కాళోజీ గారి, దాశరథి గారి యొక్క కవితలు అన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి. ఇదే సమయంలో ఉస్మానియా విద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు. శ్రీకాంతాచారి, యాదగిరి మొదలుకొని వందలాది మంది విద్యార్థులు, యువకుల ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది.
తెలంగాణ ఉద్యమంలో కవులు సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, కళాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు కీలక పాత్ర వహించారు. తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ అస్తిత్వం చైతన్యాన్ని వ్యాప్తి చేయడం తోడ్పడ్డాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ రీతుల్లో ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో వీరు ఎంతో కృషి చేశారు. తెలంగాణ జయంతి యాక్షన్ కమిటీ సమాజంలోని కవులు, రచయితలు, కళాకారులకు వేదిక తీసుకొచ్చింది. కాళోజీ గారి, దాశరథి గారి యొక్క కవితలు అన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉద్యమానికి పనికొచ్చాయి. ఇదే సమయంలో ఉస్మానియా విద్యాలయం ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధించే వరకు ఎన్నో అవరోధాలు ఎదురైనా విద్యార్థులు తమ ఉద్యమాన్ని వివిధ పద్ధతుల్లో కొనసాగిస్తూనే వచ్చారు. శ్రీకాంతాచారి, యాదగిరి మొదలుకొని వందలాది మంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను కట్టదై పెట్టించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతును కూడగట్టింది. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు 2011వ సంవత్సరం ఫిబ్రవరి 17 నుండి మార్చి 1వ తేదీ వరకు 15 రోజులు సహాయ నిరాకరణ, పెన్ డౌన్ సమ్మెల నిర్వహణ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ, విద్యుత్ సెక్రటరియట్, జిల్లా, మండల, గ్రామస్థాయి ఉద్యోగులందరితో పాటుగా బండ వర్గాలు, ప్రజలు సకల జనుల సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. న్యాయవాదులు కూడా ఉద్యమంలో నేరుగా పాల్గొంటూ డాక్టర్లు, ఉద్యమకారులపై పెట్టేటువంటి తప్పుడు కేసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టుల్లో వాదించి వారికి నైతిక బలాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ కార్యక్రమం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో 10 మార్చి 2011 హైదరాబాద్లోని ట్యాంక్ బండిపై లక్షలాది మంది ఉద్యమకారులతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా నిర్వహించి ఉద్యమ తీవ్రతను ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఆకాంక్షను గమనించి కేంద్రంలోని కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన సోనియా గాంధీ గారి సారథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర మంత్రివర్యులు చిదంబరం గారి చేత అధికారికంగా ప్రకటన చేసింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి అక్కడ బలమైన నాయకులు ఎంత వ్యతిరేకత ఎదురైనా చెల్లించకుండా సోనియామ్మ తాను ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించారు. ఇదే సందర్భంలో నేను కూడా కరీంనగర్ లోక్సభ సభ్యుడిగా, ఈ నేల బిడ్డగా, ఈ తెలంగాణ మట్టిని ప్రేమించిన వ్యక్తిగా పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ గళాన్ని వినిపించాను. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరం ముక్త కంఠంతో ఒకే లక్ష్యంతో, ఇప్పుడు కాకపోతే మళ్ళెప్పుడు కాదు, ఒకే లక్ష్యంతో తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని పార్టీల మద్దతును కూడగొట్టాం. ఎన్ని కుతంత్రాలు జరిగినా, ఎన్ని సమస్యలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు పెట్టుకుంది. సంపన్న వర్గాల సకల తెలంగాణ జిల్లా అభిష్టాన్ని 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 అనుగుణంగా ఉభయ సభలు రాష్ట్రపతి ఆమోద ముద్రను సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని ఆమోదించిన కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్య పూర్తితో ప్రజాపాలన అందిస్తున్నది కూడా కాంగ్రెస్. ప్రజాపాలన పారదర్శకంగా పాలనా సమాజంలో అన్ని వర్గాల స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. 28/12/2023 నుండి 6/1/2024 వరకు 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి 499 గ్రామాలు సిద్దిపేట జిల్లాలో ఎంపీడీఓలు 23 బృందాలుగా, తహసీల్దార్లు 25 బృందాలుగా, 5 మున్సిపాలిటీల్లో 15 బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా 3,25,214 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతి మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు మరియు కొత్త దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా అమలు చేస్తుంది. మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 88 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యం ఉపయోగించుకోగా తద్వారా మహిళలకు దాదాపు 3,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. జిల్లాలో ఇప్పటి వరకు 2,72 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాలు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 100,39 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని
5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకం వల్ల జిల్లాలో 17,261 మంది పేదలకు చికిత్స పొందగలిగినారు. ఇందుకని ప్రభుత్వం 38,44 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంది. ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే 4,57,000 గృహాలు నిర్మించ తలబెట్టాము. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది. ప్రభావం పేద ప్రజలపై ప్రజల సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే క్యాష్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,67,872 మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకే 1,65,912 మంది వినియోగదారులకు 3,23,012 గ్యాస్ సిలిండర్ ఉచిత పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 9,24,00,000 రూపాయలు సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,89,806 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం కింద ప్రభుత్వం 28 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసింది. మన జిల్లాలో 3 విడతల రుణమాఫీకి అర్హులైన 1,02,075 మంది రైతులకు 839 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబ్బులు కట్టి వెంటనే ఆ రుణమాఫీని పొందే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రకటించిన విషయాన్ని కూడా మీ అందరికీ గమనించాల్సిందిగా కోరుతాను. రాష్ట్రంలోని మహిళలందరికీ 5 సంవత్సరాల్లో కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంగా వ్యవసాయక సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 14 రకాలైన మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేకమైనటువంటి కార్యక్రమాలు డైరీ, ఫిషింగ్, పౌల్ట్రీ, మదర్ యూనిట్స్, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్, ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్, మిల్క్ పార్లర్ యూనిట్స్, మీ సేవా సెంటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్, మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ యూనిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, కస్టమ్ హైరింగ్ మరియు సెంటర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను 18,788 మంది స్వయం సహాయక సంఘాలకు 165 కోట్ల రూపాయల జీవనోపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయడం జరుగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక కార్యక్రమాలను నిర్మూలన చేస్తూ పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటుగా ఎక్కడైనా నేరస్తుల పట్ల లేదా సంఘ విద్రోహ శక్తుల పట్ల శాంతి భద్రతలకు భంగం కలిగించే వాళ్ళ పట్ల కఠినంగా వివరించే విధంగా కూడా మరి ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. జిల్లాల అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, శాంతి భద్రత నిర్వహణకు అహర్నిశలు చేస్తున్న పోలీసు యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ కార్మికులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ స్ఫూర్తితో నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడే తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుద్దామని అందరం కోరుకుంటూ మరోమారి జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.